ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. మరి ప్రియమైన దేవులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ రోజుతో ఈ 2025వ సంవత్సరము మరి ముగించబడబోతుంది. ఈరోజు సాయంత్రము 10ంటికి కృతజ్ఞత, ఈరోజు నైట్కి, ఈరోజు రాత్రి 10ంటికి కృతజ్ఞత నూతన సంవత్సరపు 2026వ సంవత్సరపు కృతజ్ఞత నూతన సంవత్సర ఆరాధన జరుగుద్ది. ప్రభు భోజనం ఉంటుంది, వాగ్దానాలు కూడా ఉంటాయండి, మర్చిపోకండి. లైవ్ కూడా వస్తుంది. దూర ప్రాంతంలో ఉంటున్న ప్రియులారు, మీకు అనుకూలంగా మందిరము ఒకవేళ మీకు దగ్గరలో లేకపోతే మీరు లైవ్లో పాల్గొని కూడా మీరు దైవ దీవెనలు పొందుకోగలరు. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఇక మరి నూతన దినాన్ని బట్టి మరి ప్రాముఖ్యంగా మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడు. సంవత్సరం 2025వ సంవత్సరంలో 365 రోజులు 365 రోజులు మనల్ని కాచి కాపాడాడు, పోషించాడు. హల్లెలూయా. ప్రతి అపాయం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి మరి గండము నుండి, ప్రతి విధమైన విపత్తుల నుండి మన సమస్తాన్ని, ప్రాణాలను, మనం కలిగి ఉన్న మరి విలువైన ఎన్నిటినీ నా ప్రభు కాపాడాడు, మన కుటుంబాలను కాపాడాడు. అందును బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసిం జేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గము. అందరూ నాతో పాటు ప్రభువును స్తుతించండి. ఎవరున్నదో ప్రార్థనలో, ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, కృపామయుడా నీలోనా. మనస్ఫూర్తిగా కృపామయుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు కృపనిచ్చి బ్రతికించినాడు. ఈ రోజంతా కూడా కృపనిచ్చి బ్రతికించునుగాక, కాపాడునుగాక. నూతన సంవత్సరంలో దేవుడు మనను శుభప్రదమైన నిరీక్షణతో ప్రవేశపెట్టునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి ఈరోజు సిద్ధపడుతున్న ప్రియులందరిని బట్టి, మరి సంఘాలను బట్టి, సంఘ కాపురులను బట్టి, అలాగే మరి క్రైస్తవ బిడ్డలను బట్టి, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి, ఉద్యోగాలు వెళ్తున్న వారిని బట్టి, ఇంకా రకరకాల మరి సిద్ధపడుతున్న వారందరిని బట్టి నా ప్రభు ఆ విషయంలో, అందరి విషయంలో, అన్నిటి విషయంలో కృప చూపి సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యం ఉంటున్న వారు నా ప్రభు ముట్టునుగాక, స్వస్థపరుచునుగాక, మరి గర్భఫలాలను దయచేయునుగాక. వివాహ విషయం కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. దేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, మన మంత్రులను బట్టి, అలాగే జరుగుతున్న స్వచ్ఛంద సేవను బట్టి, క్రైస్తవ మిషనరీస్ సేవను బట్టి, అలాగే పరిచర్యలను బట్టి, కాపరులను బట్టి, త్రియేక దేవునికి, అలాగే ఈ యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, పరిచర్యస్తున్న మమ్మలను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సంఘాన్ని బట్టి, ఈ సేవ
ఈ 2026వ సంవత్సరంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో మరి ఆటంకాలన్నీ తొలగింపబడి ఘనమైన సేవ జరిగినట్లుగా, కనీసం 2 సేవకులు లేపబడినట్లుగా, నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామని, అక్కర్లన్నీ తీర్చబడినట్లుగా, యేసయ్య కృపా పరిచయ సబ్స్క్రైబర్స్ని బట్టి, షైన్ ఫర్ జీసస్ షైన్ అని మరి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని బట్టి స్తోత్రం చెబుదాం. త్రియేక దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలమ్మా. వందనాలు. మరి ఈరోజు 31 తారీఖు డిసెంబర్ 31, కొన్ని గంటల్లో మరి మనము ఈ సంవత్సరానికి స్వస్తి చెప్పి నూతన సంవత్సరంలోనికి మనము అడుగెట్టబోతున్నాం. సిద్ధపడ్డారా? సిద్ధపడండి. మరి 2 రోజులు నిన్న మొన్న మరి మందిరములో 2025వ సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ కొడుకలు మరి మహిమకరంగా జరిగాయండి. దేవుడు ఉదయం సాయంత్రం జరిగాయి. మరి మందిరానికి వచ్చిన ప్రియులందరినీ నా ప్రభు వాక్యము ద్వారా నూతనపరిచాడు. ఎంతో సంతోషించాము మేమందరం మరి నూతన స్వభావంతో, నూతన మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో మరి నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో అడుగెట్టబోతున్నామన్న సంతోషం అందరిలో వెల్లుబురిసింది. ఏమంటారు? వెల్లువిరిసింది. సరే అండి, మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ దినానికి దేవుడిచ్చిన వాక్యము ఇర్మియా 31:3 చదువుతాను. 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. ప్రేమటి వారలారా, విడువక దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మరి లూకా సువార్తలో 15వ అధ్యాయము లూకా 15:3 నుండి మనం చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము 3 నుండి. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. మరి శాస్త్రులు పరిసయ్యులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నారని చాలా అనుకున్నారు. శాస్త్రులతో పరిచయులతో అంటున్న మాటలు. మరి యేసయ్య వచ్చింది పాపులతో కూర్చొని భోజనం చేయటానికి కదా, పాపులను కాపాడటానికి కదా, రక్షించటానికి. అది చూసి మరి సో కాల్డ్ పరిసయ్యులు, సద్దుకయ్యులు సనుక్కుంటున్నారన్నమాట. వారి పనే అది, సనుక్కోవడమే. వాళ్ళు బెట్టరు, ప్రేమించరు. సరే అండి, 3వ వచనం చదువుతాను. లూకా 15:3 నుండి. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99 అడవిలో విడిచిపెట్టి, ఎక్కడ విడిచిపెట్టాడంటే 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒకటి తప్పిపోయింది. 99 గొర్రెలు ఆ గొర్రెలు ఎక్కడ విడిచిపెట్టారంటే గొర్రెల్ని అడవిలోనే, పాకలో కాదు, కంచెలో కాదు, అడవిలోని విడిచిపెట్టంటే ఒక్క గొర్రె కొరకు ఇలా చూడండి. అక్కడ తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులు పొరుగు వారిని పిలిచి ఇదేంటి విడ్డూరంగా ఉంది, 99 గొర్రెలు ఎక్కువ, ఒక్క గొర్రె ఎక్కువ అని అంటే 99 గొర్రెలు ఏంటో మొదటి ఆ ఒక్క గొర్రె ఏంటో చూద్దాం. మీరు నాతో కూడా సంతోషించరు, తప్పిపోయిన నా గొర్రె దొరికేదని. మరి 99 ఆయన గొర్రెలు కావా? చూద్దాం. వారితో చెప్పాను కదా, అటువారి మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకలు ఎంతో సంతోషం. ఏమండి, 99 గొర్రెలు. ఏ గొర్రెలు? వదరబోతు గొర్రెలు. అంటే శుద్ధీకరించుకోనని గొర్రెలు, నూతన పరచుకునని గొర్రెలు, మారు మనసు లేని గొర్రెలు, కొత్త జీవితం లేని గొర్రెలు.
వాటిని అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు. మరొక గొర్రె, ఏ గొర్రె అది అంటే మాట వినే గొర్రె. ఏంటండి? లోబడే గొర్రె, ఎదురాడి మాట్లాడని గొర్రె, మంచి గొర్రె. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక నిన్ను విడవక నీ ఎడల నేను కృపచూపుతిని. విడవలేదు, విడవక కృపచూపుతూ వెదికే వరకు వెదికాడు. అయ్యా మరి 99 గొర్రెలు ఉన్నాయి కదా అంటే అవి మారు మనసులు, అవన్నీ కూడా వదరబోతు గొర్రెలు, ఎదురాడే గొర్రెలు, మాట వినని గొర్రెలు, లోబడని మారు మనసు లేని గొర్రెలు నాకు వద్దు. అయినా కూడా తీసుకెళ్ళాడు. 99 గొర్రెలు అక్కడ పెట్టాడు. పెద్దగా వాటి మీద ప్రేమ లేదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా అండి? ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి లోబడి, ఎవరైతే దేవుని సేవకుడికి లోబడి ప్రేమించి మాట వింటారో, దేవుని బిడ్డలారా, ఎవరిని వెంబడించాలో తెలుసా? ఎవరిని వెంబడించాలో తెలుసా అండి? ఎవరెవరిని వెంబడించాలో తెలుసా? మొదటిగా దేవుని వెంబడించాలి. రెండవది నిన్ను నడిపించే నీ నాయకుడు, కాపరైన నీ సంఘ కాపరిని వెంబడించాలి. సంఘ కాపరిని బాధ పెట్టద్దు. విడిచిపెడుతున్నారు కాపరులను, పట్టించుకోవట్లేదు, కాపరిని వెంబడించట్లేదు. మరి ఇక్కడ కాపరిని వెంబడించే గొర్రె ఇది, కాపరిని వెంబడించే గొర్రె, మంచి గొర్రె. మరి ఈ నూతన సంవత్సరం మనం అడుగెట్టబోతున్నాం. మరి ఈ గొర్రె మారు మనసు పొందిన గొర్రె, శుద్ధీకరింపబడిన గొర్రె, నూతన పరచబడిన గొర్రె, యజమానునికి ఇష్టమైన గొర్రె, తనకిష్టమైన వారిని అంతవరకు ప్రేమించాను అని బైబిల్లో ఉంది. మనం ఆ ఒక్క గొర్రె వలె ఉందుముగాక. దేవుని కృప ఈరోజంతా మీకు తోడైనగాక. మరి నూతన సంవత్సరంలో కలుగుద్దామండి. మరి నూతన సంవత్సరం సంతోషంగా, మంచి మనస్సాక్షితో, మంచి సౌహృదయముతో మరి ప్రార్థనలో మనము గడుపుదుముగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు. ఈ వాక్యం ఉన్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించండి. ఒక్క గొర్రె తప్పిపోయిన మారు మనసు నూతన పరచబడిన గొర్రె కొరకు యజమానుడు ఎదుగుతాడు ఎంతో వెతికాడు. సంతోషమైన 99 గొర్రెలు మారు మనసు లేని వాటి బట్టి సంతోషం లేదు, కానీ మారు మనసు పొంది మాట విని ఆ గొర్రె విషయం ఎంతో సంతోషిస్తూ ఇరుగు పొరుగులందరికీ ఆ సంతోషం పంచుకున్నట్టుగా, అయ్యా మేము కూడా ఆ ఒక్క గొర్రె వలె మేము నూతన పరచబడి రూపాంతరం చెంది ప్రభా మీ కొరకు మేము ప్రభా ఇదిగో తండ్రి మరి మంచి వారిగా సాక్షిగా మేము ఉన్నట్లు సహాయం చేయమని నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మనస్సాక్షిని, హృదయాన్ని శుద్ధీకరించి అయా ప్రభా మరి నూతన సంవత్సరం వాగ్దానాలతో దీవెనలతో మెండుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.